హాయ్ వ్యూయర్స్, నెల్లికాడ పచ్చడి చేసుకుందాము. చాలా బాగా పనిచేస్తుంది. మన మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి, ఎముకల స్ట్రెంత్కి బాగా పనిచేస్తుంది. స్టవ్ వెలిగించుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి పల్లీలు వేయించుకుందాం. కొంచెం వేగిన తర్వాత మినపప్పు, శనగపప్పు కూడా వేసి వేద్దాం. ఇలా వేగిన తర్వాత నువ్వులు కూడా వేద్దాం. నువ్వులు వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. 1 స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి వేద్దాం. ఎండుమిర్చితో పాటు ధనియాలు కూడా వేయించేస్తున్నాం. ఎండుమిర్చి వేగిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు కూడా వేసి ఆఫ్ చేసేస్తున్నాం స్టవ్. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్నాం నల్లేరికాడలు వేద్దాం. ఇవి ఈనెలు తీసేటప్పుడు, ఈ 4 వైపులో ఉన్న ఈనెలు తీసేటప్పుడు చేతికి నూనె రాసుకోవడం మర్చిపోవద్దు. కొబ్బరి నూనె రాసుకోవాలి, లేదా గ్లౌస్ వేసుకొని చేయాలి, లేదంటే చేయి దొరక పెడుతుంది. అలా నూనెలో వేయించిన తర్వాత టమాటాలు కూడా వేసి ఇందులోనే తగిన సాల్ట్ ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. ఇందులోనే చింతపండు వేద్దాం. 1 పావు టీస్పూన్ పసుపు, మూత పెడదాం. ఇలా మగ్గిన తర్వాత 1 గ్లాస్ నీళ్ళు పోద్దాము. ఆ నీటిలో ఉడకనిద్దాం. ఈ నీటిలో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లనిద్దాం. లాస్ట్లో కొత్తిమీర వేసి దించుతున్నాను. ఈ చల్లారిన పల్లీలు, నూనెలు ఇవన్నీ కలిపి మిక్సీలో వేద్దాం. తర్వాత ఈ ధనియాలు, ఎండుమిర్చి కూడా మిక్సీలో వేద్దాం. ఈ నల్లేరికాడ ముక్కలను కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇది తాలింపు చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేద్దాం. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పోపు వేసేద్దాం. అంతే, పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. నల్లేరికాడ పచ్చడి రెడీ అయిపోయింది. ఆ కాడ తీయడమే కొంచెం లేట్ అవుతుంది, కానీ మిగతాదంతా కూడా ఈజీగా అయిపోతుంది. మీరు చేసుకోండి, తినండి, నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి.